నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, గాంధారి శాపం అంటూ ఉంటారు కదా, అసలు ఏంటి గాంధారి శాపం? ఎవరికి పెట్టారు? ఈమె ఎవరికన్నా పెట్టిందా, లేకపోతే ఎవరైనా ఈమెకి పెట్టారా? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళకి కోసం కొంచెం కులంకుశంగా డిస్కస్ చేద్దాం. అంటే నిష్ప్రయోజనమైనటువంటి శాపం ఇచ్చి కూడా ప్రయోజనం లేకపోయింది. అయ్యో. దానివల్ల ఆవిడ కృష్ణుడికి శాపం ఇచ్చింది. మీ వంశం మా వంశం లాగానే నువ్వు ఊరుకున్నావు గనక కౌరవ వంశం అంతా నశిస్తూ ఉంటే నీకు చేతనయ్యి సమర్థుడవై యుద్ధాన్ని తప్పించగలిగి కూడా ఊరుకున్నావు గనక నీ వంశం కూడా ఇలాగే నశిస్తుంది అని అంటే ఆయన నమస్కారం చేసి, అమ్మ పెద్దదానివి, నేను స్వీకరిస్తాను, కానీ ఇప్పటికే మాకు శాపం ఉంది గనక యదువంశం నశిస్తుందని, ఎలాగో నశిస్తుంది అని అట్లా అన్నమాట. కాకపోతే గాంధారి చాలా గొప్ప వ్యక్తి అమ్మ. చాలా అందంగా ఉండేదిట. కమలనయన అంటారు. అంటే తామర పూల రేకులు లాంటి కళ్ళు కలిగినటువంటిది. ఈ గాంధార దేశం అంటే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పచ్చు. అదే అవునమ్మా. అక్కడ సుబలుడు అనేటటువంటి రాజు గాంధార దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయనకి ఈవిడ ఇంకొక 10 మంది కూతుళ్ళు ఉన్నారు. మొత్తం 11 మంది. ఈవిడ పెద్దది. మనం శకుని అని చెప్తామే, ఆయన ఈ గాంధారికి సోదరుడు. ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే, ఈవిడ అందాన్ని గురించి విని భీష్ముడు గాంధార దేశపు రాజు అయినటువంటి సుబలుడికి మీ కుమార్తెని ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేయవలసింది మేము అడుగుతున్నాము అన్నాడు. దీనికి ఒక కారణం ఉంది. ఈ కురువంశానికి ఎప్పుడు వంశం కొనసాగడం సమస్య. ఇప్పుడు ఏమైంది, భీష్ముడేమో పెళ్లి చేసుకోనన్నాడు. ఆయన పేరు దేవవ్రతుడు, శంతనుడి కుమారుడు. చేసుకోనన్నాడు. సంతానం లేదు ఆయనకి. బాగానే ఉంది, సంతానం లేదు. కానీ మరి ఈయన వాళ్ళ తండ్రి గారు కోరుకున్నటువంటి సత్యవతిని తెచ్చి తండ్రి గారికి ఇచ్చి వివాహం చేశాడు. చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు అని 2 కుమారులు వాళ్ళకి. ఆ చిత్రాంగదుడు సంతానం లేకుండా పోయాడు. విచిత్ర వీరుడికి భీష్ముడే వెళ్ళి కాశీరాజు కుమార్తెలను తెచ్చి వివాహం చేశాడు. అందులో అంబేమో, నేను సాల్వుని ఇష్టపడ్డాను, మేమిద్దరం ఇష్టపడ్డాము, నువ్వు అనవసరంగా నన్ను ఇక్కడికి లాక్కొచ్చావంటే పాపం భీష్ముడు వెళ్ళి సాల్వుడికి అప్పచెప్తాడు. సాల్వుడేమో అతడు పట్టుకెళ్ళినటువంటి ఆవిడ్ని నేను మళ్ళీ చేసుకుంటానా పొమ్మన్నాడు. ఆ అంబేమో దాని మీద చాలా పెద్ద ఇది చేస్తుంది. మొత్తానికి భీష్ముడు చనిపోవడానికి ఆవిడ కారణం అవుతుంది, మళ్ళీ జన్మెత్తి. మరి అలా ఉంది. ఈ అంబాలికల నుంచి వివాహం చేస్తే అతడు భీష్ముడేమో రాజ్యాన్ని చక్కగా చూసుకుంటూ ఉన్నాడేమో, సుఖభోగాల్లో నిమగ్నమైపోయి సుఖవ్యాధులు లాంటివి వచ్చి చనిపోయాడు. అలా చనిపోతే సంతానం లేకుండా అయిపోయింది. అప్పుడు సత్యవతి పిలిచి అడిగింది, నాయన వివాహం చేసుకో. మళ్ళీ కాదు, ఎవరిని? భీష్ముడిని అడిగింది. మన కురువంశానికి సంతానం లేదు కదా, నువ్వు వివాహం చేసుకున్నట్టయితే ఈ వంశాభివృద్ధి జరుగుతుంది. నువ్వెందుకు, నాకు కలిగినటువంటి సంతానానికి రాజ్యం రాకుండా పోతుందేమో అని కదా నువ్వు వివాహం చేసుకోనన్నావు. అందువల్ల నువ్వు, నేను అడుగుతున్నాను వివాహం చేసుకోను. లేదు, నేను భీష్మించుకున్నాను, పెళ్లి చేసుకోనని అన్నాడు. అప్పుడు పోనీ దేవర న్యాయంతో సంతానాన్ని కలిగించమని అడిగింది. దానికి కూడా ఒప్పుకోలేదు. అప్పుడు సత్యవతి, ఎప్పుడు నువ్వు తలుచుకుంటే అప్పుడు నేను వస్తాను, ఆవిడ కన్యగా ఉండగా పుట్టినటువంటి వ్యాసుడు గుర్తొచ్చాడు. వచ్చి వ్యాసుడిని తలుచుకుంది వచ్చాడు. ఇదిగో నా కోడళ్ళకి సంతానం కావాలి అని అడిగింది. అడిగితే ఆయన ఏదో కొన్ని నియమాలు చెప్పాడు. ఈ నియమాలు పాటించిన తర్వాత గనక అయినట్టయితే సంతానం కలుగుతుంది. కానీ వీళ్ళకి కొంచెం తొందర ఉండడంతో సత్యవతికి లేదు, ఇప్పుడేని అడిగింది. అంబికకేమో ఆ వ్యాసుని చూడగానే కళ్ళు మూసుకుందిట. అంచేత గుడ్డివాడు సంతానంగా పుడతాడు అని చెప్పారు.
అయితే రెండవ అమ్మాయి అంబాలికని పంపితే ఆవిడ కళ్ళు తెరిచే ఉంది కానీ ఆయన గడ్డాలు ఆ రూపం చూసి ఒళ్ళంతా ఇలా జలధరించినట్టే పాలిపోయినట్టు అయిందిట. అందుకని పాండురోగంతో ఉన్నాడు పుట్టాడు. ఆ సంగతి చెప్పాడు. చెబితే అయితే మళ్ళీ అంబికనే కనుక పంపించినట్టయితే పెద్ద కోడలికి మంచి సంతానం కలుగుతుంది అంటే అంబిక భయపడి తన దాసిని పంపించింది. దానికి విదురుడు పుట్టాడు. ఆవిడ చాలా తెలివిగా వచ్చినటువంటి ఆయన మహర్షి మహానుభావుడు, ఆయన వల్ల సంతానం కలిగినట్టయితే నా జన్మ ధన్యమవుతుందని షీఈ్ ఫుల్ అవేర్ ఆఫ్ దట్ అండ్ విదురుడు జన్మించడం జరిగింది. పుట్టుకతో గుడ్డివాడు ఈ ధృతరాష్ట్రుడు. మంచి బలవంతుడు, అందగాడు, తర్వాత చదువుకున్నాడు, ఏదో 1000 ఏనుగుల బలమో ఎంతో ఉంటుంది, అంతా బానే ఉంది, కానీ గుడ్డివాడు. దాంతో భీష్ముడు ఆలోచించాడు, ఇది వంశానికి ఎట్లయినా తాను వివాహం చేసుకోనని ఒక పంతం పడితేనమ్మా ఏదైనా ఉసురు తగలడం అన్నది ఒకటి ఉంటుంది చూడు. ఏదన్నా ఒకటి మనసులో ఉన్న కోరికను ఆపుకుని మనం ఏదన్నా గనక అవతల వాళ్ళ కోసం ఆపేసుకుంటే దాని ప్రభావం నెగిటివ్గా రావచ్చు. అది మనసులో ఏముందో మనకు తెలియదు, కానీ ఈ వంశాన్ని ఉద్ధరించేటటువంటి బాధ్యత నాది అని అనుకున్నాడు. తల్లికి మాట ఇచ్చాడుగా, నేను ఈ వంశం కొనసాగేట్టుగా చూస్తానని సత్యవతికి మాట ఇచ్చాడు. అయితే అందుకని ఏం చేశాడు, ఎవరికి ఎక్కువ మంది సంతానం కలుగుతారో వాళ్ళని చూసి తెచ్చి పెళ్లి చెయ్యాలి అని ఆలోచించాడు. అప్పుడు గాంధారి ఈయన కంటబడింది. గాంధార దేశపు రాజకుమార్తె, అందువల్ల గాంధారి. ఈయన వెతికితే ఆవిడ ఎందుకు కంటపడిందంటే ఆవిడకి శివుడి వరం వల్ల 101 మంది సంతానం కలిగేటటువంటి వరం ఉంది, శివుడు ఇచ్చాడు. 100 మంది కొడుకులు, ఒక కూతురు గాంధారి. అంటే వరం భగవంతుడిని అడిగింది, శివుడు వరం ఇచ్చాడు కనుక ఎవరికి 101 మంది సంతానం కలుగుతారో ఆ అమ్మాయిని తెచ్చి గనక ధృతరాష్ట్రుడికి వివాహం చేసినట్టయితే 100 మంది పిల్లలు ఉంటారు కదా, వంశానికి ఎటువంటి ఢోకా లేదు అనుకుంటాడు. సుబలుడికి వార్త పంపిస్తాడు. సుబలుడు ఒప్పుకుంటాడు. ఈయన గుడ్డివాడైనా ఒప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకుంటాడంటే గుడ్డివాడైతే ఏమైంది, సింహాసనం మీద కూర్చున్నాడు, రాజు కదా. అప్పటికి మనకి ఇదే మొత్తం భూమండలానికి అంతా, ముఖ్యంగా భారతవర్షానికి సామ్రాజ్యం. మిగిలిన వాళ్ళందరూ సామంతులే. ఈ హస్తినాపురంతో సంబంధం పెట్టుకోవాలని అందరూ చూస్తూ ఉంటారు. రాజు అట్లాంటి వాడైనా చుట్టరికం ఉంటే చాలని. ఒకవేళ కుమార్తెనిచ్చి వివాహం చేస్తే రాజుగారు ఆ అమ్మాయి మొహం చూడకపోయినా ఫలానా హస్తినాపురం రాజ్యానికి వీరు వియ్యంకులు అనేటప్పటికీ కాస్త ఘనత ఉంటుంది. అట్లా అన్నమాట. ఆవిడ ఎలా ఒప్పుకుందో, ఆవిడ ఒప్పుకుంది. ఎందుకంటే గొప్పవాడు, కళ్ళు లేవు గాని సింహాసనం మీద కూర్చున్నాడు, చాలా అందగాడు, బలం గలవాడు, చదువుకున్నవాడు, మంచి విద్య, అన్ని విద్యల్లోనూ, శస్త్ర విద్యల్లో కూడా పండితుడు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి గనక పర్వాలేదు. ఏమైంది, ఒక లోపం ఉంటే మాత్రం నష్టం ఏంటి, ఆయన కోసం ఆవిడే కళ్ళు మూసుకుంది కదా. అది ఆ మాట అనుకుని, కాకపోతే తల్లి బాధపడింది, మన కూతుర్ని గుడ్డివాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. కానీ సుబలుడు ఎంత చండశాసనుడు అంటే అంత చండశాసనుడు. ఇప్పటికే చూడండి, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కొద్దిగా మాట అంటే మాటే, దానికి అసలు కన్సిడరేషన్ లేకుండా మాట మీద చాలా పట్టుగా ఉంటారు. మనుషులు కూడా అలాగే ఉంటారు కదా, అలాగే ఉంటారు హెఫ్టీ పర్సనాలిటీస్. తర్వాత ఎందుకంటే అక్కడ తినే ఆహారాన్ని బట్టి అట్లా ఉండదు. అక్కడంతా మీకు డ్రై ఫ్రూట్స్ లాంటివే కదా, అంత బలమే ఉంటాయి. కానీ మనలాగా మామిడి పండు లాంటిది ఉండదు కదా. అంచేత తినే ఆహారము పగలకుండా ఉన్నట్టు అది ఇదిగా ఉండడం, అదేంటి మృదువుగా ఉండకపోవడం, గట్టిగా ఉండడం, బలంగా ఉండడం, ఇవన్నీ ఉంటాయి. అలాంటిది వస్తే ఆవిడ కూడా ఇంకా తండ్రి మాట కాదని లేదు. సరే ఏమనుకుందంటే నేను పితృదత్తని అనుకుంది, తండ్రి చేత ఇవ్వబడ్డానని అనుకుంది. అనుకున్నాక సరే ఇంకోళ్ళ గురించి నా మనసులో ఆలోచించకూడదని కూడా నిశ్చయం చేసుకుంది. అది ఒక లక్షణం. సరే దాంతో పాటుగా ఇస్తానని అన్నాడు సుబలుడు. ఎవ్వరూ ఏమనలేకపోయారు. నా భర్తకి లేని చూపు నాకెందుకు అనుకుంది. ఈవిడిని వర్ణించేప్పుడు కమలనైనా అంటాడు, అంటే మంచి కళ్ళు ఈవిడిది, వాడికి లేవు. వెంటనే నా భర్తకి లేకపోతే నేను కూడా పట్టి కట్టుకుంటాను అని చెప్పి అనుకుంది. ఈవిడికి చెల్లెళ్ళు ఒక 10 మంది ఉన్నారు.
ఈ 10 మందిని తీసుకుని శకుని హస్తినాపురం తీసుకెళ్లి అక్కడ వివాహం చేశారు. అసలు ఇంకా మళ్ళీ మీరు గమనించండి, అమ్మా. పెళ్లి ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగిందా? హస్తినాపురంలో జరిగింది. ఓ అన్నగారు సోదరుడు తీసుకెళ్లి 11 మందిని అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళారు, వివాహం అయ్యింది. ఇంకా భీష్ముడికి ఆశ, వంశం పెరగాలని. మళ్ళీ అందమైన చక్కనైనటువంటి రాజకుమార్తెలు ఎక్కడుంటే అక్కడ అట్లాంటి వాళ్ళని ఇంకో 100 మందిని తెచ్చి ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయ్యరామా, 100 మందినా? ఈ 11 కాక. సరే, ఇంతమందితోనూ పాపం గాంధారి కుయ్ లేదు కై లేదు చూడండి మరి. అయితే ఈ లోపల పాండురాజుకి కుంతితో వివాహం, మాద్రితో వివాహం 2 జరిగాయి. అయిన తర్వాత ఆయన బాగా వెళ్ళి బ్రహ్మాండంగా దేశాలన్నీ గెలుచుకుని వచ్చాడు. అయ్యాక కాస్త విశ్రాంతి తీసుకుందామని భార్యలతో వెళ్ళి అక్కడ విహారం చేస్తూ గింధముడు అనేటటువంటి మహర్షి భార్య తను లేడు రూపంలో ఉండగా విహరిస్తూ ఉంటే బాణం వేసి కొట్టేటప్పటికి నువ్వు కానీ నీ భార్యని కలిస్తే నువ్వు చనిపోతావు అని ఆయన శాపం ఇచ్చాడు. సో ఈయన ఇంకా వానప్రస్థాశ్రమం తీసుకున్నాడు. ఎందుకు వచ్చింది? భార్యల దగ్గర ఉండడం చచ్చిపోవడం కన్నా బ్రహ్మచర్యం పాటించడం మంచిదని. కానీ కుంతి మాద్రి కూడా ఆయనతో పాటు వెళ్ళి అలాగే ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఓసారి ఎప్పుడో పాండురాజు పైలోకాలకు వెళ్ళాలనుకుంటే నీకు పిల్లలు లేరు గనక నీకు అర్హత లేదు అన్నారట. వచ్చి బాధపడుతూ ఉంటే అప్పుడు కుంతి తనకి దుర్వాసుడు ఇచ్చినటువంటి శాపం ఉంది, వరం, సారీ ఐ రిపీట్ అమ్మా, ఇది దుర్వాసుడు ఇచ్చిన వరం ఉంది కదా, ఆ వరం వల్ల నాకు ఏ దేవతను కోరుకుంటే ఆ దేవత అంశతో నాకు సంస్థానం కలుగుతుంది అని చెప్పింది. అది ఉంది ఎవరికి? కుంతికి ఇచ్చాడు కదా దుర్వాసుడు. అప్పుడు ఆ వెంటనే పాండురాజు అడిగాడు, నాకు సంతానం కావాలి అంటే ఆ మంత్రాన్ని ఉపయోగించి ఎవరి వల్ల నీకు సంతానం కావాలి, ఏ దేవతాంశతో కావాలంటే ధర్మమూర్తి అయినటువంటి వాడు కావాలంటే యముడిని ప్రార్థిస్తుంది. యముడి అంశతో ధర్మరాజు జన్మించాడు. అప్పటికి గాంధారి గర్భవతి. ఏడాది అయిపోయింది, గర్భంలోంచి శిశువు బయటికి రావట్లా. ఈ లోపల మళ్ళీ ధర్మాత్ముడు ఉంటే సరిపోతుందా, బలమైన వాడు కావాలి గనక వాయుదేవుడు అంశతో ఇంకో సంతానాన్ని కనవని అంటాడు, అడుగుతాడు. సరేనంటుంది. నేను వాయుదేవుడు అంశతో భీమసేనుడు జన్మించటం, అదే సమయానికన్నా కొంచెం ముందుగా మళ్ళీ గాంధారికి 1 సంవత్సరం దాటిపోయింది, చాలా కాలం అయిపోయింది, సంవత్సరం దాటిపోయి గర్భంలో నుంచి సంతానం బయటికి రావట్లేదని పొట్ట మీద కొట్టుకుంటుంది ఆవిడ రాయితో. కొట్టుకుంటే గర్భంలో ఉన్న పిండం కాస్త జారి కింద పడుతుంది. సత్యవతికి మళ్ళీ అదే సమస్య, వంశం ఏమైపోతుంది. మళ్ళీ వ్యాసుడిని తలుచుకుంటాడు. వ్యాసుడు ఇంతకు ముందే వ్యాసుడు ఒక మాట అన్నాడు, అమ్మా నువ్వు ఈ హస్తినాపుర రాజ్యానికి రాణిగా ధృతరాష్ట్రుడికి భార్యగా వస్తున్నావు, నీకు 100 మంది సంతానం కలుగుతారని ఆయన కూడా ఆశీర్వదించాడు. సరే, ఆయన వచ్చాడు. ఇప్పుడు గాంధారి మొదటి సంతానం ఎవరమ్మా? చెప్తా. ఇంత పడిపోయింది, అక్కడ పిండం కింద పడిపోయింది. దాన్ని ఏం చెయ్యాలి? వ్యాసుడు వచ్చి దానిని 101 ముక్కలు చేసి 101 కుండల్లో పెట్టించి కొంతకాలం అయితే అందులో నుంచి మన తైల భాండాలు అంటారు, ఆ తైల భాండాల్లో పెట్టించారు. అంటే ఈనాటి ఇంక్యుబేటర్స్ లాంటివి అనమాట. అప్పటి నుంచే ఉన్నాయమ్మా. ఇన్స్టంటేనియస్ ఏమో కుంతి సంతానం, ఇంక్యుబేటెడ్ పిల్లలేమో గాంధారి. అలా పెట్టించాడు. పెట్టిస్తే మొదటి కుండలో నుంచి ఒకరోజు గాడిద కేక వినపడింది. ఏమిటి అంటే అందులోంచి పిల్లాడు బయటకు వచ్చాడు. వాడు అలా బయటికి రాగానే రాజ్యంలో చాలా దుశ్శకనాలు వచ్చాయి. అప్పుడు జ్యోతిష్కులు అంటారు, వీడి వల్ల రాజ్యానికి నష్టం కలుగుతుంది, వీడిని అడవుల్లో వదిలేయండి, వీడిని పెంచొద్దంటారు. గాంధారి కూడా చెప్తుంది అన్నమాట, రాజ్యానికి నష్టం కలిగించేటటువంటి వాడు ఉండాల్సిన పనేముంది, వాడిని దూరం పెట్టమని చెప్పేస్తుంది. కానీ ధృతరాష్ట్రుడికి మమకారం ఒప్పుకోలా. మొదటి రోజు దుర్యోధనుడు పుట్టాడు కుండలో, రెండో రోజు వీడు దుశ్శాసనుడు పుట్టాడు. అట్లా రోజుకొకళ్ళు చొప్పున
ఆ కుండల్లోంచి పిల్లలు బయటకు వచ్చారు. అందరూ ఈ 100 మంది ఒకళ్ళకన్నా ఒకళ్ళు ఒక రోజు చిన్నవాళ్ళు. తర్వాత ఆఖరి దాంట్లో ఒక ఆడపిల్ల వచ్చింది. ఆ అమ్మాయి పేరు దుస్సల. వీళ్ళని పెంచారు. సరిగ్గా లేడు, వీడి ప్రవర్తన సరిగ్గా లేదని గాంధారికి తెలుసు. మందలిస్తూనే ఉంది, సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది. కొడుకులని ఇంత గారాబంగా చూడవద్దని చెప్పి ధృతరాష్ట్రుణ్ణి కూడా హెచ్చరిస్తూ ఉంది ఆవిడ. వినాలిగా, వింటే కదా గొప్పతనం. ఎప్పుడైతే దుర్యోధనుడు పుట్టాడో సరిగ్గా దరిదాపుల్లో అప్పుడే భీముడు కూడా పుట్టాడు. వీళ్ళిద్దరూ ఒక వయస్సు వాళ్ళు. ఆ తర్వాత వీళ్ళకి 14-15 ఏళ్ళ దరిదాపుల్లో వచ్చినప్పుడు అనుకుంటా పాండురాజు మాద్రిని చూసి ఒక క్షణాన కొంచెం ఆవేశపడతాడు. దాంతో పాండురాజు చనిపోతాడు. నా వల్ల చనిపోయాడు గనక నేను ఆవేశపడ్రాలని, పిల్లల్ని కూడా సరిగ్గా పెంచగలుగుతానో లేదో తెలియదు, నా పిల్లల్ని కూడా నువ్వే పెంచమని కుంతికి అప్పచెప్పి పాండురాజుతో పాటు సహగమనం చేస్తుంది మాద్రి. కుంతి పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చేస్తుంది హస్తినాపురానికి. ధృతరాష్ట్రుడు గతి లేక ఒప్పుకుంటాడు. దుర్యోధనుడు మాత్రం చాలా కోపంతో వీళ్ళొచ్చి తన అధికారాన్ని ఎక్కడన్నా తక్కువ చేస్తారో అన్నట్టుగా బాధపడుతూ ఉంటాడు. వాళ్ళని చంపే ప్రయత్నాలు చేస్తాడు. ఇవన్నీ కూడా గాంధారి కుంతిని తన అంతఃపురంలో పెట్టుకుని బాగానే చూసుకుంది, ఏ ఇబ్బంది లేకుండా చేస్తుంది. లాస్ట్ మూమెంట్ వరకు కూడా భలే సపోర్ట్ చేసింది, చాలా చేసింది. కుంతి బాగా చేసింది. తర్వాత కూడా ఆవిడ జరిగినప్పుడు ఇదేమంటారు, పాచికలు ఆడేటప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం చేసేటటువంటి సందర్భంలో అక్కడ సింహాసనం మీద కూర్చున్నటువంటి గాంధారి ఈ పనులు, గాంధారి దగ్గరికే ద్రౌపది పరిగెత్తికెళ్తుంది. గాంధారి ఒక ఇల్లాలికి ఎలా జరిగితే అన్యాయం జరుగుతుంది, ఇవన్నీ కాదని గట్టిగా మందలిస్తే వెంటనే ధృతరాష్ట్రుడు ఏమైంది నాకేం తెలియలేదు, నేను గుడ్డివాడు, ఏం జరుగుతుంది అని చెప్పి తెలుసుకుని మళ్ళీ నీకు వరాలు ఇస్తున్నానని చెప్పడం జరిగింది. అంటే అక్కడ కూడా గాంధారే ఆవిడికి సపోర్ట్ చేస్తుంది. మన ఇంటి కోడలు అలా జరగకూడదు అన్నటువంటి మాట ఆవిడ ఆలోచనలోనే ఉంది. తర్వాత యుద్ధం అయిపోయినప్పుడు, యుద్ధంలో కూడా ఆవిడ చాలా, యుద్ధానికి వెళ్ళబోయే ముందు ఇతడు వచ్చి నమస్కారం చేస్తాడు. దుర్యోధనుడు వచ్చి నమస్కారం చేసి నన్ను ఆశీర్వదించు, యుద్ధానికంటే యతో ధర్మస్తతో జయ అని ఆశీర్వదిస్తుంది. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం కలుగుతుంది అంట. అంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి బుద్ధులు చెప్పిందండి ఆవిడ. ఆ మాటలు ఉన్నాయి మనకి. అంటే ఏం చెప్పింది, ఎంత డీటెయిల్డ్ గా చెప్పిందని లేవు గాని వాళ్ళకి బుద్ధులు చెప్పినట్టుగా మనకి భారతంలో ఆధారాలు. అది సరైన కాదు, సరైన దారిలో ఉండు, ధర్మ మార్గంలో ఉండమని చెప్పినట్టుగా మనకు కనపడుతూనే ఉంటుంది. కానీ వినాలి కదా, వినకపోవడం వల్లే నశిస్తూ ఉంటారు. అయిన తర్వాత యుద్ధం అయింది. యుద్ధం అంతా అయ్యేటప్పటికి కుమారులందరూ చనిపోయారు. అందరూ చనిపోయారు కదండి. భారత యుద్ధంలో విశేషం ఏంటంటే పగటిపూట యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. రాత్రిళ్ళు ఒకళ్ళ గుడారాల్లోకి ఒకళ్ళు వెళ్ళి ఎవరు చనిపోయారో, అయ్యో నీ కొడుకు చనిపోయాడా, నీ భర్త చనిపోయాడా, నీ సోదరుడు చనిపోయాడా అని వీళ్ళనొకళ్ళు పరామర్శించుకోవటాలు. ఆత్మీయుల మధ్య యుద్ధాలు జరిగితే ఇట్లాగే ఉంటాయి. ఇటు యుద్ధమే అంటే ధర్మం ధర్మమే, ప్రేమలు ప్రేమే, ప్రేమకి ధర్మానికి మధ్య ఎక్కడా కూడా సంబంధం లేని చాలా చాలా చిత్రంగా విచిత్రంగా అనిపిస్తాయి. అంతా అయిపోయిన తర్వాత స్త్రీ పర్వం అని ఒకటి ఉంటుంది అనమాట. చివరిలో స్త్రీ పర్వం అంటే ఆడవాళ్ళందరూ వెళ్ళి మొత్తం ఎవరెవరు చనిపోయారు, ఏమేం జరిగిందని అంతా పర్యవేక్షణ చేసుకుని గొల్లుమని ఏడుస్తూ ఉంటారు అందరికీ. అక్కడ గాంధారికి ధృతరాష్ట్రుడికి కూడా అన్ని కనపడేటట్టుగా చేస్తారు. వాళ్ళందరినీ చూసుకున్నారు ఎవరెవరు పోయారో అవన్నీ. అక్కడ నిజంగా గాంధారి మనస్తత్వం మనకి బాగా కనపడేది ఎక్కడంటే అక్కడే ద్రౌపదిని పట్టుకుని ఏడుస్తుంది. నువ్వు నేను ఒకటే అయిపోయాము అంటుంది. ఎందుకంటే ద్రౌపదికి ఉన్న 5 కొడుకులు, ప్రతిబించుడు మొదలైనటువంటి 5 ఉప పాండవులు చనిపోయారు. గాంధారికి 100 మంది కొడుకులు చనిపోయారు. అల్లుడు కూడా చనిపోయాడు, సైంధవుడు అల్లుడు, అందరూ చనిపోయారు. నువ్వు నేను సమానమైపోయాము అని ఏడుస్తుంది. ద్రౌపది ఏమవ్వాలి గాంధారికి? కోడలి వరుస. కోడల్ని పట్టుకుని నువ్వు నేను ఒకటే అయిపోయామని దుఃఖపడుతుంది. ఆ తర్వాత అందరికన్నా కూడా ఇంకొక మాట అంటుందమ్మా, చాలా నాకు అనిపిస్తుంది.
అభిమన్యుడు చచ్చిపోయిన దానికి ఆవిడ తట్టుకోలేకపోతుంది. ఉమ్. మనవడు కదా, మనవడు. ముక్కుపచ్చలారని వాడు, ఉమ్. వాడు చనిపోయాడు, నేను ఇది తట్టుకోలేకపోతున్నాను అంటుంది. అంటే ఉప పాండవులు కౌరవులు చనిపోయిన దానికని వీళ్ళు పెద్దవాళ్ళు, ఉమ్. జీవితాన్ని చూశారు, పెళ్లిళ్ళు అయినాయి, వీళ్ళకి పిల్లలు ఉన్నారు. అదేలేండమ్మా. ఉప పాండవులకు ఉన్నారు లేదు, ఇంకా లేదు, వాళ్ళు ఇంకా చిన్నవాళ్లే. ఉమ్. ఎందుకంటే కోడలి పిల్లలు కదా, ఉమ్. తన కొడుకులు పెద్దవాళ్ళు ఉంటారు, కోడలి పిల్లలు చిన్నవాళ్ళు ఉంటారు. చిన్నవాడు. ఉమ్. వాళ్ళు దానికి బాధపడుతూ ఆ తర్వాత అన్నిందరికన్నా చిన్నవాడు అభిమన్యుడు చనిపోయాడని నేను దాన్ని, ఆ పసివాడైనటువంటి వాడు చనిపోవడం తట్టుకోలేకపోతున్నానని సుభద్రని పట్టుకుని పాపం బాధపడుతుంది. అమ్మా. ఇంత అయ్యాక ధర్మరాజు వీళ్ళందరూ వస్తారు చూడ్డానికి. ఉమ్. కృష్ణుడు ఉమ్. వచ్చి, ధర్మరాజు వస్తూ నన్ను క్షమించమని అడుగుతూనే వస్తాడు. జరిగింది నా ద్వారా జరిగింది, ఉమ్. క్షమించమని అడగడానికి వస్తూ ఉంటే ఆవిడకి దుఃఖం అన్నమాట. ఉమ్. ఆ దుఃఖంలో ఆ ఆవేశానికి కట్టుకున్న పట్టి కొద్దిగా కదులుతుంది. ఓ. కాస్త కదిలితే అలా చూసేటప్పటికల్లా ధర్మరాజు పాదాల మీద పడుతుంది ఆ చూపు. ఆయన గోళ్ళు కమిలిపోయాయి ఆ చూపుకి. అంటే పట్టి కింద నుంచి వచ్చినటువంటి ఆ చిన్న చూపుకు గోళ్ళు కమిలిపోయాయంటే ఆవిడ లోపల ఎంత దుఃఖం ఉందో చూడండి. ఉమ్. కొడుకులు చచ్చిపోయారన్నట్టు బాధ కదా. ఉమ్. అయ్యాక కృష్ణుడు వస్తాడు. ఉమ్. కృష్ణుడు వస్తే, నువ్వు సమర్థుడివి, అన్నీ తెలిసిన వాడివి, జగన్నాథుడివి, ఉమ్. నువ్వు తలుచుకుంటే యుద్ధం ఆగేది కదా, ఉమ్. నువ్వు యుద్ధం ఆగకుండా కొనసాగేట్టు చేశావు. నువ్వు ఏ విధంగా అయితే మా కురువంశం నశించిందో అదే విధంగా, అప్పటికి అసలు ఎవ్వరూ లేరు, ఉమ్. అందరూ చనిపోయారు. ఉమ్. అభిమన్యుడి భార్య ఉత్తర గర్భం మాత్రమే ఉంది, అది కూడా చంటి ఎర్లీ మంత్స్, ఓకే. ఇంకెక్కడెవరు లేరు. ఉమ్. అలాంటప్పుడు నువ్వు ఏమీ లేకుండా మా వంశమంతా నిర్వంశం అయ్యేటట్టుగా చేసావు కదా, ఉమ్. నీ వంశం కూడా అట్లాగే అయిపోతుంది అని. ఉమ్. అంటే అమ్మా, నీ శాపాన్ని స్వీకరిస్తున్నాను, కానీ ఇప్పటికే ఈ శాపం మా వంశానికి ఉంది అని చెప్తాడు కృష్ణుడు. ఎవరు పెడతారమ్మా? దుర్వాసుడు. కృష్ణుడికా? సాంబుడికి, ఆహా. కృష్ణుడు కొడుకైన సాంబుడు వీళ్ళంతా అల్లరి చేస్తే ఆ అల్లరికి వాళ్ళకి అదే సాంబుడికి ఆడవేషం వేసి మునులు వస్తూ ఉంటే, ఈ అమ్మాయికి ఏ పిల్లాడు పుడతాడు, అమ్మాయా అబ్బాయా ఎవరు పుడతారో చెప్పమని అడిగాడు. ఉమ్. మగపిల్లాడికి ఆడవేషం వేసి, అదే. అంటే మీ వంశాన్ని నాశనం చేసి ముసలం పుడుతుంది అని అంటాడు. ఓ. అంటూ ఉండగానే వాడి కడుపులో నుండి ఒక పెద్ద ఇనప రోకలు వస్తుంది. ఓ. అప్పుడు కృష్ణుడు దీనివల్ల యదువంశం నశిస్తుంది, ఏం చేయాలి, వెళ్ళి చెప్పుకుంటారు జరిగిందని. ఉమ్. దీన్ని అరగదీసి సముద్రంలో కలపమన్నారు. ఉమ్. అరగదీసిన తర్వాత అరగదీసి ఆ సముద్రంలో కలిపితే ఇనుము నీళ్లలో కలుస్తుందా, అది నురగలా పైనుంది, ఆ నురగలో నుంచి రెల్లు పుట్టి తర్వాత రెల్లు పుల్లలతో కొట్టుకుని చచ్చిపోయారు యాదవులందరూ. ఓ. ఈ పుల్ల సన్నంది ఒకటి మిగిలిపోయింది, దాన్ని సముద్రంలో పారేశారు. అది ఒడ్డుకు కొట్టుకొస్తే చాలా బాగుందని దాన్ని బాణంగా చూసుకున్నాడు ఒక బోయగాడు. ఆ బాణంతో కృష్ణుడి యొక్క ప్రాణం పోయింది లాస్ట్ లో. కనుక ఆ శాపం వీడిచ్చింది ఎలాగూ ఉంది. అయినా కృష్ణుడు కూడా ఊరుకున్నాడు, ఎందుకంటే భూభారం తగ్గాలి అంటే కౌరవులు పాండవులు అంటే కురువంశంలో వాళ్ళని, పాండవులు కూడా కురువంశానికి చెందిన వాళ్లే కదా, అందరూ నశించారు. కానీ ఇంకా యాదవులు ఉన్నారే, వీళ్ళు కూడా చాలా మంచి బలం కలిగిన వాళ్ళు, పాండిత్యం కలిగిన వాళ్ళు, యుద్ధ విద్యలు తెలిసినటువంటి వాళ్ళు. కానీ కృష్ణుడి వంశంలో పుట్టారు కానీ కృష్ణుడు దేవుడు అనేటటువంటి జ్ఞానం మాత్రం లేదు వాళ్ళకి, మనవాడే అని చేత కొంచెం మదం అవన్నీ ఉన్నాయి. వీళ్ళు కూడా భూమికి భారమే, వీళ్ళని ఎవరు చంపలేరు కనుక వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుని చావాలి అంతే. అట్లా సో ఆ విధంగా గాంధారి కృష్ణుడికి శాపం ఇచ్చిందమ్మా. ఇచ్చింది తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి ధర్మరాజు దగ్గరే ఉన్నారు. కొంతకాలం అయిన తర్వాత వీరుడు వచ్చి మందలిస్తాడు, ఎంతకాలం ఇక్కడ ఉంటారు అని. పాపం ద్రౌపది వచ్చి సేవ చేసేది గాంధారికి, కుంతి కూడా అక్కడే ఉండేది. ధర్మరాజు స్వయంగా వచ్చి సేవ చేసేవాడు ధృతరాష్ట్రుడికి, పని వాళ్ళు ఎంతమంది ఉన్నా. భీముడు స్వయంగా వచ్చి అన్నం పెడుతూ ఉండేవాడు.
ఈయన వంటింట్లో పెత్తనం కదా, ఉమ్. పెడుతూ మాత్రం తిను, నీ 100 మంది కొడుకుల అన్నం కూడా నువ్వే తినంటూ ఉండేవాడు పాపం. అలా పెడితే ఏం తింటాడు? అదే కదా. కానీ భీముడికి ఆవేశం తగ్గలేదు కదా అనేవాడు. విదురుడు వచ్చే ఉపదేశం చేసిన తర్వాత వీళ్ళంతా అరణ్యవాసానికి వెళ్ళిపోతారు. అక్కడే జీవితం గడిపేస్తారు, శరీరం వదిలేస్తారండి. ఇక్కడ భారతంలో ఒక రకంగా, భాగవతంలో ఒక రకంగా ఉంటుంది. అక్కడ కార్చిచ్చులో పడి చనిపోయారని చెప్పి ఒక చోట ఉంటుంది. లేదు, భాగవతంలోనే విరజా హోమం చేసి ఆ విరజా హోమం ద్వారా తమ యోగాగ్నిలో శరీరం వదిలేరని ఉంటుంది. ఇక్కడ కూడా గాంధారి కుంతిని వదిలిపెట్టల. పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలకు వెళ్ళినప్పుడు కూడా తన అంతఃపురంలోనే ఉంచుకుంది. అంటే స్త్రీల పట్ల సాటి స్త్రీగా ఎంత బాగా చూసుకుంది అన్న దానికి మనకి. అలాగే ఒక తల్లిగా బిడ్డల విషయంలో బాగానే తన ధర్మాన్ని నిర్వర్తించింది, కానీ వాడు వినలేదు. వినుంటే బాగుండేది. చాలా సందర్భాల్లో ధర్మం గురించి చెప్పింది ఆవిడ, వినవ. ఇప్పుడు మనకు అదే కనపడుతుంది. తల్లిదండ్రులు, తల్లి గాని భార్య గాని చెప్పిన మాట విన్నవాళ్ళు బాగున్నారు, తల్లి చెప్పిన మాట వినని వాళ్ళు నశించారు. కానీ దురదృష్టం ఏమిటంటే తల్లికే చెడ్డ పేరు వస్తుంది, అట్లాంటి పిల్లల్ని సరిగ్గా పెంచలేదని. కాకపోతే ఈవిడికి ఎంత మమకారం అంటే, ఈవిడిలో ఉన్న దోషం ఏమిటంటే పిల్లల మీద మమకారం. కావాలనుకుని 100 మంది కావాలని అడగడం, తీరా అయ్యాక ఇంకా నాకు పుట్టలేదే అనేటటువంటి ఒక ఆవేదనతో, అది అసూయ అని కూడా కొంతమంది వర్ణిస్తారు. అసూయ వచ్చు, చెప్పలేము. ఈర్ష్య, అసూయ కాదు, ఈర్ష్య అయ్యుండొచ్చు, చెప్పలేము, దాని గురించి స్పష్టత లేదు. కానీ ఇంకా నాకు రాలేదేంటి, ఇంకా తొందరగా పిల్లలు కావాలి, ఇంత అనేటటువంటి తాపత్రయం, అంత తాపత్రయం ఉండకూడదు. కొంచెం ఓర్పు ఉండాలి. అదొక్కటే తొందరగా తల్లిని కావాలనే తాపత్రయంతో పాపం ఇట్లా చేస్తుంది. రైట్. సో అదే విషయం. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.